హలో గైస్ అందరికి. ఈ డిపోటేషన్స్, ఈ ఐస్ రేడ్ల వల్ల మనం ఎంత ఎఫెక్ట్ అవుతున్నాం, ఎంత పానిక్ అవుతున్నాం పక్కన పెడితే, ఇండియాలో మన పేరెంట్స్ చాలా ఎఫెక్ట్ అవుతున్నారు, చాలా పానిక్ అవుతున్నారు. ఎందుకంటే అది మన వల్ల కాదు, ఇండియాలో ఉన్న న్యూస్ ఛానల్స్ వల్ల, ఎస్పెషల్గా మన తెలుగు ఛానల్స్ వల్ల ఎంత వరెస్ట్గా తయారైనంటే వాళ్ళ టీఆర్పీ కోసం ఏది దొరుకుతుంది మాట్లాడేస్తారు. ఒకసారి క్లిప్ చూడండి. కేవలం విజిటింగ్ వీసాపై అమెరికా వెళ్తున్న వారికి ఇది కొంత గందరగోళాన్ని సృష్టిస్తుంది. చాలా మందిని పంపించేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేస్తోంది ట్రంప్. ఇండియన్ పేరెంట్స్కి ఇది అమెరికాలోకి నో ఎంట్రీ అని చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అరే మనం ఇది ఇంత ఫాలో అవుతాము, ఇన్ని న్యూస్ ఛానల్ని ఫాలో అవుతాము, ఇంత సోషల్ మీడియాని ఫాలో అవుతాము, అక్యురేట్గా ఏది చెప్పలేము. అట్లాంటి ఇండియా నుండి ఏది దొరుకుతుంది మాట్లాడేస్తున్నారు అసలు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు మార్నింగ్ ఇండియా నుంచి మా అమ్మ కాల్ చేసి పంపించేస్తున్నారంట కదా ఏంటి అని చెప్పేసి వాళ్ళు న్యూస్ చూసి వాళ్ళ బ్రెయిన్ అనేది పాడేస్తున్నారు అనమాట వీళ్ళు. ఆ న్యూస్ చెప్పి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండియాలో పేరెంట్స్ని, ఆ తెలుగు న్యూస్ ఛానల్స్ని ఈ ఇన్సిడెంట్స్ గురించి చూడొద్దని చెప్పండి. వాళ్ళు మన పేరెంట్స్ బ్రెయిన్ వాష్ చేసేస్తారు, మొత్తం ఎక్కిచ్చేస్తారు వాళ్ళ బ్రెయిన్లకి. సో ప్లీజ్ బెటర్ టు అవాయిడ్ దోస్ ఛానల్స్. అది మా కథ.